లాస్ట్ వీడియోలో నెల్లూరుకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల ఆ వీడియో చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియో అదేనండి. మీకు ఎవరికన్నా మీ జిల్లాకు సంబంధించి ఎవరికైనా సరే ఏ జిల్లాది కావాలన్నది కామెంట్ బాక్స్లో ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో దాన్ని చేయడానికి నేను 100% చేస్తాను. ప్లస్ ఇప్పుడు చెప్పాలనుకున్నది ఉమెన్స్ గురించి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. మెన్స్ గురించి చెప్తున్నారు, ఉమెన్స్ గురించి కూడా మీరు చెప్పండి అని. దానికి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్తాను. అందులో స్పోర్ట్స్ కోటా ఎన్సీసీ, ఓన్లీ ఎన్సీసీ కాదు, స్పోర్ట్స్ కోటా ముందు మెయిన్గా చెప్తాను. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్. ఎవరు ఏ గేమ్ ఆడితే వస్తుంది ఏంటి అన్నది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. మీరు ఏ గేమ్ ఆడారు, ఏ సర్టిఫికెట్స్ పెట్టారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, అందరికి తెలుగులో కూడా అర్థం అవడం కోసం నేను దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేక వర్గం అంటే ఇప్పుడు హోమ్ గార్డ్స్కి ఎట్టగా వర్గం ఉందో దీనికి కూడా సపరేట్గా ఇచ్చారండి. ఎవరికి ఎన్సీసీకను స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, ప్లస్ వీళ్ళకి అంటే పోలీస్ సంబంధించిన పిల్లలు సిపిపి అంటారు చూసారా, వాళ్ళకి సంబంధించి మళ్ళీ మరణించిన పోలీసులు అంటే చనిపోయిన వాళ్ళకి సిఐడి తరపున వాళ్ళకి రిజర్వేషన్, మళ్ళీ హోమ్ గార్డ్స్కి. వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆ హోమ్ గార్డ్స్ పిల్లలు అవన్నీ కాదని ఓన్లీ స్పోర్ట్స్ గురించి మాత్రమే చెప్తాను నేను. ఎన్సీసీ గురించి ఒకటే సి సర్టిఫికేట్ ఒకటి వస్తే సరిపోద్ది, దానికి పెద్ద ప్రాబ్లమే లేదు. ఓన్లీ స్పోర్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ గేమ్ ఆడితే సేఫ్, ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు ఉద్యోగం వస్తుందన్న ప్రతి ఒక్క డీటెయిల్ నేను మీకు చెప్తాను. చూడండి, ఎవరైనా ఇంగ్లీష్ ఉంటే తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చూసుకోండి. ప్రతి ఒక్కటి ఇది ఒక స్పెషల్ కేటగిరీ కింద తీయటం జరిగింది. దీనికి సపరేట్ పోస్టులు ఉంటాయి, దీనికి సపరేట్గా ఇన్ని పోస్టులను దీనికి అలాట్మెంట్ ఉంటుంది. దీంట్లో కొన్ని రిజర్వేషన్స్ కూడా సపరేట్ ఉంటాయండి. ఇది దామాషా పద్ధతిలో రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దామాషా ఆ పద్ధతిలో జరుగుతుందండి, హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ కాదు. అదేవిధంగా చూడండి, దీనికి సంబంధించి ఏమేం కావాలి ఏంటి, ఏ స్థాయిలో అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే లెవెల్లో చెప్పాలంటే డిస్టిక్ కాదండి, ఓన్లీ నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్, ది ఆల్ ఇండియా, సౌత్ జోన్, ఈ యూనివర్సిటీ సంబంధించిన ప్రతి ఒక్కటి చూడండి. జాతీయ స్థాయి ఆల్ ఇండియా యూనివర్సిటీలో టోర్నమెంట్ అండ్ ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ పథకాలు సాధించిన వాళ్ళు. దీంట్లో మనకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే నేషనల్స్లో గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ ఉంటే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే పార్టిసిపేషన్ ఉన్న ఓకే, మీకు సంబంధించిన క్యాస్ట్లో పోటీ లేకోకుండా ఉంటే ముందు ప్రిఫరెన్స్ మీకే ఇస్తారండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్నేషనల్స్ ఆడిన వాళ్ళకి, అంతర్జాతీయ స్థాయి నుంచి అది ఇంటర్నేషనల్ స్థాయి. అసలు ఏ గేమ్స్ అనేది దీంట్లో ఉన్నాయి ఏంటి అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. పథకాలు కూడా ఇంటర్ జోన్, ఇంటర్ యూనివర్సిటీ వీటికేనండి. డిస్టిక్ కానీ ఇంటర్ డిస్టిక్ కానీ వీటికైతే ఆల్మోస్ట్ ఆ సర్టిఫికేట్ అనేది మీరు పెట్టినా పెద్ద కన్సిడర్ చేయరు. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటిన్యూగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఏ ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చూడండి. మీకు దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియక సర్టిఫికేట్స్ కూడా పెట్టలేదండి, ఇంతవరకు యాడ్ చేయలేదు. దాంట్లో రిక్రూట్మెంట్ స్టార్టింగ్లోనే యాడ్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా యాడ్ చేయకపోతే ఒక్కసారి మీరు బోర్డుకి కన్సిడర్ అయితే మీకు సంబంధించి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూడండి, దీనికి సంబంధించి దేనికి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అన్నది ప్రతి ఒక్కటి మీకు చెప్తున్నాను. అంటే సివిల్కి వచ్చేసరికి ఆ స్పోర్ట్స్ కోటాలో 2% ఇస్తున్నారండి, ఎన్సీసీ 3%, హోమ్ గార్డ్స్కి 15%, పోలీస్ సంబంధించిన పిల్లలకి 4%, అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో చేసి చనిపోయిన వాళ్ళకి 2%. అంటే నేను స్పోర్ట్స్కి సంబంధించి 2% ఎందుకు చెప్తున్నానంటే, హయ్యర్ క్యాడర్లు అంటే నేషనల్స్ మెడల్ అనేది ఉంటే ముందు కన్సిడర్ చేసేది వాళ్ళనే. అంతేకాకుండా ఒకళ్ళకి ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే, నా దగ్గర 2 నేషనల్స్ ఉన్నాయండి, వాళ్ళ దగ్గర 1 నేషనల్ ఉంది కానీ మెడల్ ఉంది కాబట్టి ఎవరికి కన్సిడర్ చేస్తారని చెప్పి మీరు అడగవచ్చు. కానీ ఏ సర్టిఫికేట్ అయినా హయ్యర్ సర్టిఫికేట్ ఒక్కదాన్నే కన్సిడర్ చేస్తారు. మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా సరే ఆ సర్టిఫికేట్ అనేది నేషనల్స్ అయితే 5 years వ్యాలిడిటీ ఉంటుంది, ఈ డిస్టిక్ కానీ ఏదన్నా అయితే 3 years మాత్రమే ఉంటుంది, ఇంటర్నేషనల్స్ అయితే 7 years ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ అనేది ఏ సర్టిఫికేట్ పనికిరాదు. నేషనల్స్ అనేది 5 years మాత్రమే పనిచేస్తుంది. దీనికి సంబంధించి కోటా ఇది. దాని తర్వాత ఏపీఎస్పీకి సంబంధించండి, ఏపీఎస్పీకి సంబంధించి 2% స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ 3%, హోమ్ గార్డ్ చిల్డ్రన్స్కి అంటే హోమ్ గార్డ్స్కి 25%, పోలీస్ పిల్లలకు వచ్చేసరికి 4%, సిఐడి సంబంధించి 2%. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు 4,
8, 9, 10 సర్టిఫికేట్స్ అంటే దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయండి. స్టేట్ సెక్రటరీ ద్వారా అంటే ఈ నేషనల్స్లో మేము ఆడామని చెప్పి ప్రూఫ్గా వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి అనేది తెచ్చుకోవాలి. అది కూడా సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికేట్ సంబంధించినండి 4, 8, 9, 10 4 కాదు 7, 8, 9, 10 సారీ. ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి లేడీస్కి సంబంధించి, మెన్స్కి కూడా అండి, లేడీస్కి సంబంధించి మెయిన్ ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ 1:1 కాదు 2:1 ఉందండి. ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ కోటా నేషనల్స్ మెడల్ ఉన్నా, లేదంటే పార్టిసిపేషన్ కాదు మెడల్ ఉంటే మాత్రం మీకు పక్కాగా ఉద్యోగం వస్తుంది. దీంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఎన్సీసీ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని ఎన్సీసీ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. అసలు ఇంతకీ ఏ గేమ్స్ ఉన్నాయి అన్నది నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఏంటంటే బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసినాయండి. అథ్లెటిక్స్ సంబంధించి 100, 200, 400, 800, 1500, 3000, 5000 మీటర్స్, 10,000 మీటర్స్, 3000 మీటర్స్ స్ప్రింట్స్, ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ సంబంధించి. అలాగే మామూలు గేమ్స్ కూడా ఉంటాయి. ఈ అథ్లెటిక్స్లో కూడా మన ఆంధ్రాలో కొన్ని అంటే ఈ అథ్లెటిక్స్ కాదండి, వేరే గేమ్స్కి కొన్ని సంబంధించి కొన్ని ఎలిగేషన్ కోర్టులో ఉన్నాయి. ఆ సర్టిఫికేట్స్ కూడా కొన్ని పనికిరాని సర్టిఫికేట్స్. వేరే గేమ్ ఆడిన వాళ్ళు ఎవరైనా సరే ఆ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్ మీద కోర్టులో కేసు వేస్తే అది మీకు ఇవ్వటం జరగదు. ఎందుకంటే కోర్టులో ఉన్నాయి కొన్ని అసోసియేషన్స్ అనేవి. అంటే ఆ పేర్లు నేను మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. మీకు ఎవరైనా సరే మీరు స్పోర్ట్స్ ఆడి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఏ గేమ్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్తాను. ఏ గేమ్ ఎందువల్ల ఇది మీరు ఆడిన తర్వాత కూడా మీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా మీ సర్టిఫికేట్ పనికి రాకోకుండా పోతుంది. అది ఎలా ఏంటి అన్నది ప్రతి డీటెయిల్డ్ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మిగతా గేమ్స్ కూడా చూడండి. ఫుట్బాల్, హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఇట్లా దగ్గర 30 గేమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30 గేమ్స్లో హ్యాండ్బాల్ అనేది 2 అసోసియేషన్స్ ఉన్నాయండి. దీంట్లో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఇది డిస్ప్యూట్లో ఉండి కోర్టులో ఉందనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అలాగే ఫుట్బాల్ కూడా కోర్టులోనే ఉంది. ఇలాగా కొన్ని కబడ్డీ కూడా కోర్టులోనే ఉంది. కోర్టులో నుంచి ఇంకా క్లియర్ అవ్వలేదు. లేటెస్ట్గానే క్లియర్ అయినట్టుంది. అది ఎవరికి సపోర్ట్గా ఉంది. ఈ టైంలో ఎవరైతే అంటే ఈ 4-5 ఇయర్స్ టైంలో ఎవరైతే ఆడతారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది అండి. అంటే ఇది వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్ప అప్పటి వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మీరు ఏ గేమ్ ఆడారు ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పర్టికులర్గా ఈ గేమ్ అని నేను మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. ఇవన్నీ కూడా అసోసియేషన్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గేమ్ ఆడి సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ లేకపోకుండా చాలామంది ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్ సీట్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఉమెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ జిల్లాకు సంబంధించిన గ్రూప్లో షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేస్తాను. నేను ప్రతి ఒక్కటి ఆన్ రికార్డేనండి. ప్రతి ఒక్కటే రికార్డులని చెప్తాను. కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది చెప్పను. నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఆన్ రికార్డు మాత్రమే. రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు ఆస్పిరెంట్స్ని. అది నేను చెయ్యను, నిజం మాత్రమే చెప్తాను. థ్యాంక్ యూ.